తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నెలవంక నవల వింటున్నామండి. రచన శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అతను ఇంట్లో అడుగు పెట్టేసరికి మేనమామ, మరో స్త్రీ, పురుషుడు ఉన్నారు. అతని మామ కాశీని చూసి చిన్నగా నవ్వాడు రవికాంత్. అతని దగ్గర నుండి సిగరెట్ వాసన గుప్పుమంది. ఆ స్త్రీ ముక్కుకు పమిట అడ్డం పెట్టుకుంది. రవి, ఇలారా. కాశీ పక్క గదిలోకి దారి తీశాడు. రహస్యమా? అతన్ని అనుసరించాడు. అవును, మీ అమ్మ పేకాడుతుందా? ఎవరు చెప్పారు? రవికాంత్ అసహనంగా అడిగాడు. వంటావిడ అంటోందిరా అన్నాడు. అదో డర్టీ బిచ్. శశి ఆంటీ ఇంటికి అప్పుడప్పుడు వెడుతుంది. నిర్లక్ష్యంగా జవాబు చెప్పి తన గదిలోకి వెళ్ళి బూట్లైనా విప్పకుండా కళ్ళు మూసుకున్నాడు. కలత నిదుర. మిస్ రేణు చాలా సమర్థవంతంగా ఆడింది. బౌలింగ్లో ఆమెదో ప్రత్యేకమైన విధానం. లేడీ మంకడ్ అనొచ్చు. అపరిచిత కంఠం అనౌన్స్ చేసింది. గర్వంగా జడలు ఊగుతుంటే ముందుకు వచ్చింది. స్నేహబృందం అంతా కరచాలనం చేస్తున్నారు, అభినందిస్తున్నారు. రవికాంత్ కూడా వెళ్ళాడు. అతనికి ఆనందంగా ఉంది. కంగ్రాట్స్ మిస్ రేణు అన్నాడు ఆనందంగా. ఆమెను ఎత్తి గిరిగిరా తిప్పాలని ఉంది. నిర్లక్ష్యంగా తల ఎగురవేసి వెళ్ళిపోయింది చర్చరా. దారిలో మంగళ్ కనిపించింది. ఈరోజు కథానాయకవు నీవు అంత కోపంగా ఉన్నావేం? మంగళ్ ప్రశ్న విని పొగరుగా జవాబిచ్చింది. మంగు, ఆ పొగరబోతు బఠానీ లేడే అభినందనలు చెబుతున్నాడు. ఈయన అభినందనలు లేక చిన్నబోయాననుకుంటున్నాడు మొనగాడు. రేణో! అతని అరుపులకి కాశీ, తారమ్మ పరిగెత్తుకొచ్చారు. అయోమయంగా చూశారు. అంతకంటే అయోమయంగా తను చూశాడు. రేణు ఎవర్రా? అయోమయంగా చూశాడు. తను కలగన్నాడా? వాడు కాలేజీలో ఏం చేస్తాడో రాత్రంతా కలవరింతలే. ఒక్కోసారి ఫుట్బాల్ అనుకుని తన్నేస్తాడన్నయ్యా మురిసిపోతూ చెప్పింది తారమ్మ. ఓహో, గర్ల్ ఫ్రెండ్తో ఘర్షణ పడ్డాడని మనం అర్థం చేసుకోవాలన్నమాట. శభాషలుడు పక్కన నవ్వాడు కాశీ. రవికాంత్కు చిరాకుగా ఉంది. అతను లేచి బాత్రూంలో దూరాడు. స్నానం కానిచ్చి 5-6 సిగరెట్లు ఊదేసి వచ్చి కూర్చున్నాడు. ఆ రావమ్మ జోలికెందుకు వెళ్ళావురా? విసుక్కుంటూ కాఫీ తెచ్చింది తారమ్మ. ఆ బిచ్ ఏం చేసిందో చెప్పిందా? ఒంటికాల మీద లేచాడు. రాత్రి జరిగిందంతా చెప్పాడు. అన్నం అయిపోయింది, ఓ ముద్ద. నంగి నంగి మాట్లాడుతున్న రావమ్మను తీక్షణంగా చూసింది తారమ్మ. రావమ్మ మూలుగుతూ పని ప్రారంభించింది. రవి, ఈ 2 రోజులు కాస్త నా మాట విని కుదురుగా ఉండు. కాశీ మామయ్య సంబంధం తెచ్చాడు. బంగారం లాంటి పిల్ల. ఆమె హెచ్చరికగా అంది. ఈ వెండి బంగారాలు నాకేం వద్దు. ఆకలిగా ఉంది. పలహారం ఏమైనా పెట్టమ్మా అన్నాడు గునుస్తూ. ఆవిడ ముక్కుతూ ములుగుతూ పలహారం చేసేదెప్పుడు? ఈ డబ్బు తీసుకెళ్ళి హోటల్లో చేసేరా? 20 రూపాయల నోటు ఇచ్చింది తారమ్మ. ఓకే. రాత్రి జేబులు ఖాళీ అయ్యాయి. సిగరెట్లకు డబ్బులు ఎలా అని ఆలోచిస్తున్నాడు. మొన్న 2000 ఇచ్చి వారం తిరగకుండానే అడిగితే ఏం బాగుంటుంది? 20 రూపాయలే ఆ క్షణంలో అపురూపంగా కనిపించాయి. అతడు బయటికి వెడుతూ అతిథుల గది ముందు టక్కున ఆగిపోయాడు. వాళ్ళు లక్షాధికారులు కానీ కోటీశ్వర్లు కానీ నా పిల్లను ఈ ఇంటికి ఇవ్వను బావగారు. మీ చెల్లెలైతే అయిందేమో. ఇల్లు నౌకర్లకు అప్పగించి తల్లి, తండ్రి, కొడుకు ముగ్గురు 3 దారులలో వెడితే నా పిల్ల ఈ ఇంట్లో బందీగా పడి ఉంటుందా? అది కాదోయ్. మగకంఠం ఏదో చెప్పబోయింది. మీరు మరేం చెప్పొద్దు. ఈ ఇంటికిచ్చే బదులు రాయి కట్టి అమ్మాయిని బావిలో వేయటం మేలు. స్త్రీకంఠం నిరసనగా వినిపించింది. మగవారు మౌనంగా ఉన్నారు. రవికాంత్ రక్తం సలసలా కాగిపోయింది. మీకు రాయి కట్టడం చేత కాకపోతే నన్ను పిలవండి. జాగ్రత్తగా కట్టి బావిలో వేస్తాను. మా ఇంటికి వచ్చి మమ్మల్ని అంటారా? ఎంత ధైర్యం? ముక్కుపుటాలు అదిరిపడుతుంటే రోషంగా అన్నాడు. వాళ్ళు చూస్తుండగానే బూట్లు టకటకా నేల మీద కొడుతూ బయటికి వెళ్ళిపోయాడు. కాశీ దోషిలా నిలబడిపోయాడు. వాళ్ళు తిరుగు ప్రయాణానికి సామాన్లు సర్దుకున్నారు. కాలేజీ ఆవరణ గందరగోళంగా ఉంది. సారథి డౌన్ డౌన్, సారథి డౌన్ డౌన్ అన్న నినాదాలతో చెవులు చిల్లులు పడ్డాయి. అది సమ్మె ప్రారంభమై 4వ రోజు. ప్రిన్సిపాల్ నలిగిపోతున్నాడు. అటు సారథి వంటి బాధ్యతాయుతమైన అధ్యాపకుడిని ఏమీ అనలేడు. ఇటు డబ్బు మదంతో చిందులు తొక్కే రవికాంత్ను అంచలేడు. సారథిని పిలిచి తప్పయిందని అంగీకరించు.
ఈ అశాంతి అంతరిస్తుందంటే అతడు రిసిగ్నేషన్ ఇచ్చాడు. సారథిని ఉద్యోగంలో వేసేటప్పుడు ఎమ్మెల్యే జోగారావు క్యాండిడేట్ను కించపరచవలసి వచ్చింది. అతని చెయ్యి ఉందని అనుమానంగా ఉంది. రవికాంత్ వీరుడిలా గేటు దగ్గర తన బృందంతో నిలబడ్డాడు. రేణు రావటం చూసి పెదవి కొరికాడు. చిక్లెట్ నోట్లో వేసుకున్నాడు. ఆమె జడ వెనక్కు వేసుకుంది. విద్యార్థులారా! ఆమె కంచు కంఠం విని అందరూ తెల్లమొహం వేశారు. రవికాంత్తో ఘర్షణ? తోటి సోదర సోదరీమణులారా, నా మూలంగా ఈ సమ్మె జరగటం బాధగా ఉంది. నా పొరపాటు ఇది అని చెప్పండి. మీరు చెప్పమన్న వాళ్ళందరికీ క్షమార్పణ చెబుతాను. చుట్టూ చూసింది. ఓయమ్మో, ఈవిడ గుండెలో ఉన్నది గుండెనా, గుండ్రాయా? మగపిల్లలు ఆశ్చర్యపోయారు. ఈ రేణుకు మతిపోయింది. కాలేజీకి చదువుదామని వచ్చిందా, బాగు చేద్దామని వచ్చిందా? ఆడపిల్లలు ముక్కుల మీద వేళ్ళు వేసుకున్నారు. దయచేసి నా అభ్యర్థన మన్నించి ఆలోచించండి. ఈ కాలేజీ ఏ ఒక్కరిది కాదు, ధనవంతులది అంతకంటే కాదు. మనం చక్కగా చదువుకుంటే మన దేశంలోని అవకాశాలు బయట దేశాలలో వస్తాయి. వ్యక్తిగతమైన అభిప్రాయానికి విలువ ఇస్తారా? ఆవేశంగా అరుస్తూ చుట్టూ చూసింది. కలకలం బయలుదేరింది. ఆ మాత్రం చలనానికే సంతోషంతో ఉప్పొంగిపోయింది రేణు. రవికాంత్ నిప్పులు కురుస్తున్నట్టు విద్యార్థుల వంక చూశాడు. విద్యార్థులారా, అనవసరంగా మనల్ని ఎవరో ఏదో అంటే దాసోహం అనటం ఆత్మాభిమానం లేనివారు చేసే పని. మంచిని ఎంచి చూపిన సారథిగారి లాంటి అధ్యాపకులను పోగొట్టుకోవటం మన దురదృష్టం అన్నది. ఆఖరు మాటకు ఆమె గొంతు బొంగురుగా మారిపోయింది. మాట బయటికి రానట్టు ఆగిపోయింది. అవును, మనము 2-3 సంవత్సరాలు ఈ కాలేజీలో చదివాము. సారథిగారు ఎప్పుడైనా కాలేజీ వదిలి, క్లాసులు వదిలి బాధ్యతారహితంగా తిరిగారా? పాఠాలు వద్దని హస్కు వేశారా? మన సోదరి లాంటి యువతిని అనవసరమైన దూషణల నుండి కాపాడడం నేరమా? రాఘవ అడిగాడు. అందరూ తెల్లబోయారు. పుస్తకాల పురుగులా ఉండే రాఘవకు ఇంత చొరవ తెగువ ఎలా వచ్చాయని. అవును, అయినదానికి కానిదానికి సమ్మెలంటూ మనల్ని మనమే పాడు చేసుకుంటున్నాం. ఒక్క రవికాంత్ కోసం కాలేజీ మానేస్తామా? సీత దారి తీసింది. కొందరు అనుసరించారు. సారథి సార్, రెసిగ్నేషన్ రద్దు చేసుకోవాలి. అరుపులతో ఆవరణ నిండిపోయింది. విద్యార్థులు మెల్లగా క్లాస్ రూమ్స్ వైపు బయలుదేరారు. మరో గుంపు వచ్చి అడ్డగించింది. వాదోపవాదాలు పెరిగాయి. ఫలితంగా రాఘవ, రేణు గాయపడ్డారు. పోలీసులు వచ్చారు. వాళ్ళకి రవికాంత్ తండ్రి తెలుసు. అతను క్లబ్బులో ఇచ్చే పార్టీలు తెలుసు. అతన్ని మిస్లీడ్ చేస్తున్నారని చెప్పి రఘు, కృష్ణ మరికొందరు విద్యార్థులను అరెస్ట్ చేశారు. మిగిలిన వారు క్లాస్ రూముల్లోకి వెళ్లారు. రేణు ఆసుపత్రి నుండి కాలేజీకి వచ్చింది. రవికాంత్ను పట్టుకోలేదని ఆశ్చర్యపోయింది. ఇది అన్యాయం. సీత, దేశాన్ని రక్షిస్తారనుకునేవారే ఆశ్రిత జన పక్షపాతం చూపితే ఎలా? బాధగా నుదురు రాసుకుంది రేణు. ముందు నువ్వు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో. సీత కసురుకున్నది. రేణుకు వెళ్లాలని లేదు. రాఘవకి ఎలా ఉందే? సీత అడిగింది. కాస్త బలంగానే దెబ్బలు తగిలాయనుకుంటాను. 2 రోజులుండాలంటున్నారు అంది. ఐసి. సీత ఎటో చూస్తోంది. అధ్యాపకులు బలవంతం చేయటంతో రేణు ఇంటికి వచ్చింది. వచ్చావా రేణు? పద్మ తేలికగా నిట్టూర్చింది. భలేదానివక్క, అక్కడే ఉంటానా ఏం అన్నది తల తడుముకుంటూ. ఇప్పుడే సుందరం చెప్పాడు మీ కాలేజీలో ఏదో గొడవని. మీ బావ దగ్గరకు పంపాను. నువ్వు భలేదానివక్క, బావను శ్రమ పెట్టడం దేనికి? చిన్న దెబ్బ, మందు వేయించుకున్నాను. జరిగింది క్లుప్తంగా చెప్పింది అక్కతో. అసలు ఆ గొడవలు నీకెందుకే? నీ మానాన్ని నువ్వు చదువుకోరాదు? కసురుకుంది. నేను కయ్యానికి కాలు దువ్వలేదు. ఆయనే ఓణీ ఓణీ అంటే జవాబు చెప్పాను. అయినా నాకేం కర్మ పట్టింది? కాదే, నిన్ను చదివించాలని లేనిపోని తద్దినం తెచ్చిపెట్టుకున్న కర్మ మాకు పట్టిందే అన్నది విసురుగా. ఏమిటి పద్మా? ఏమ్మా రేణు? రాజు వచ్చాడు. చెప్పిందంతా విన్నాడు. అతను తేలికగా నిట్టూర్చాడు. ఎంత గండం గడిచిందమ్మా రేణు అన్నాడు. మెల్లగా అంటారేం? కంటనీరు పెట్టుకుంది పద్మ. వాళ్ళ అభిమానానికి పొంగిపోయింది రేణు. అక్కా, నేను కావాలని కయ్యానికి కాలు దువ్వలేదు. కనీసం మనల్ని మనం రక్షించుకునే నోరు లేకపోతే మన బ్రతుకులెందుకు? ప్రతి నిమిషం భర్తో, అన్నో, తండ్రో వెంట ఉంటారా? మృదువుగా అనునయంగా అడిగింది. పద్మకు నోట మాట రాలేదు. కొత్తగా చూసినట్లు చెల్లెలి వంక చూసింది. ఆ వాతావరణం తేలిక చేయాలనిపించింది. బావా, ఈ పూట కాఫీ పెట్టే బాధ్యత నాది. ప్రికాషనరీ మెజర్స్ లవంగం పలుకో, ఒక్క పలుకో దగ్గరుంచుకో అని వంటింట్లోకి వెళ్ళింది రేణు. రాజు నవ్వాడు మరదలి మాటలకు.
ఏ మాటకా మాటే చెప్పుకోవాలోయ్. మరదలు మాణిక్యం చదువులో ఎంత చురుకో వంటలో కూడా అదే మెలకువ. ధాన్యం మునగ చెట్టు ఎక్కించవద్దు, చురుచురా చూసింది పద్మ. రేణు, మీ ఊళ్ళో మునగ చెట్లు అంత బలంగా ఉంటాయా అంటూనే భార్య బుగ్గలు తడిపేశాడు. సెన్సార్ వారు అభ్యంతరం తెలుపుతున్నారు, ప్లీజ్. చిరునవ్వు నవ్వుతూ కాఫీ గ్లాసులు తెచ్చింది రేణు. ఈ పిల్ల నవ్వితే బుగ్గలో సెట్టలు పడతాయి అనుకున్నాడు రాజు. ఈ అందాల రాశికి అలంకరణ తోడైతే అనుకుంది పద్మ. బావా, నేను 10th చదువుతుంటే పల్లెటూరి దాన్ని చేసి స్పెల్లో ఫన్ ఆడి ఓడించేవాడివి, ఇప్పుడు ఆడదాం. పందెం కాయవోయ్ మాణిక్యం. పైసా పైసా చాలా. అవమానం అవమానం. కాఫీ సిప్ చేశాడు. పోనీ అంతకంటే పందెం వడ్డే ఆర్థిక స్తోమత లేదు. పోనీ ఓడినవారు ఓ 10 గుంజిళ్ళు తీయాలి. భలే ఎత్తు వేశావు. గెలిస్తే నేను తీస్తాను. ఓడిన గుంజిళ్ళు తీసి బంగారు తీగలా సాగుదామనే నవ్వాడు రాజు. ఉతికిన బట్టలు లేక పద్మ చీర కట్టుకుపోయిందా రోజు. అందుకే బట్టలు మార్చుకుంది. పద్మ తన చీరను పదిలంగా దాచుకుంటుంది. పెళ్లినాటి చీరలు కూడా చెక్కు చెదరలేదు. రేణుకు తెలుసు తన బట్టలను అజాగ్రత్తగా వాడతానని. అందుకే అక్క ఫుల్ వాయిల్ చీర మార్చింది. ఓణీ వేసుకుంటుంటే మళ్ళీ ఒక్కసారి కాలేజీ వాతావరణం గుర్తుకు వచ్చింది. రవికాంత్ ఏం చేస్తున్నాడు? మరో క్రొత్త ప్రణాళిక వేస్తాడు కాబోలు అనుకుంది. వెళ్ళి బావతో స్పెల్లో ఫన్ ఆడుతూ అన్నీ మర్చిపోయింది. గంట పట్టిందా ఆ ఆటకు. రేణు స్కోర్ 400కు దగ్గరగా వస్తే రాజు 203 చేశాడు. అబ్బా, ఇంకెంతసేపే? పద్మ విసుక్కుంది. మీ ఆయన బుర్రలో ఆదిలాబాద్ అడవిలోని ఎర్రమట్టి ఉందే, నేనేం చేయను అన్నది రేణు. మహా గెలిచావని ఎగిరిపడకు మరదలా. చిన్నపిల్లవు ఏడ్చిపోతావని అజాగ్రత్తగా ఆడాను అంతే అన్నాడు రాజు దర్పంగా. చాలండి మీ గొప్పలు. ఏ ఆట ఆడినా విజయలక్ష్మి దాన్నే వరిస్తుంది. చిన్నప్పుడు ఊళ్ళో పిల్లలంతా వామనగుంటలు, గచ్చకాయలు, పచ్చీసు ఆడి గోల పెడుతూ వెళ్ళిపోయేవారు. బీట్ చేసిందని పద్మ అందుకుంది. నేనేం పారిపోవటం లేదులేవోయ్. ఈ గుంజీలు రేపొద్దున ఆసనాల వరకు వాయిదా వేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాను అంతే అన్నాడు. అదేం కుదరదు గారంగా అరిచింది రేణు. నాదేం పోయింది, నీకు పాపం అంటుండగానే రామరాజును ఎవరో పిలిచారు. అదే అదను అని అతను వెళ్ళిపోయాడు. రేణు, కాస్త అన్నం చూస్తుండవే, ఆంజనేయస్వామి గుడికి వెళ్ళొస్తాను అన్నది పద్మ. ఈ పూట శనివారం కూడా కాదు కదక్కా? ఆశ్చర్యంగా చూసింది రేణు. అన్నీ నీకే కావాలి, భయభక్తులకు వారాలు దినాలు ఎందుకు? విసుక్కొని వెళ్ళిపోయింది. రేణు అన్నం వండి తన బట్టలు ఉతుక్కొని గడియారం వంక చూసింది. రాత్రి 7 గంటలు దాటింది. అక్క ఇంకా ఇంటికి రాలేదు. రేణు కంగారుగా బయటకు వచ్చింది. వడవడా వణికిపోతూ తడిచీరతో ఇంటికి వచ్చింది పద్మ. ఆమె వెంట ఓ 10 ఏళ్ల కుర్రాడు వచ్చాడు. పద్మ పొడిచీర కట్టుకుని తడిచీర విడిచి అతనికిచ్చింది. రేణు కళ్ళు పెద్దవయ్యాయి. తల మీద బల్లి పడిందే అన్నది చూపులు దాచినట్టు ముఖం ప్రక్కకు తిప్పుతూ. అక్క అబద్ధం ఆడుతుందని తెలిసిపోయింది. మీ బావగారు రాలేదా? తల దులుపుతూ అడిగింది. రాలేదన్నట్లు తలూపి లోపలికి వెళ్ళింది. అక్కడ దేవుడి పటం ముందుంచిన పొట్లం తీసింది. పుత్రకామేష్టి మంత్రం అన్న కాగితం కనిపించింది. దాని క్రింద పసుపు కుంకుమ ఉన్నాయి. అక్క పట్ల జాలి కలిగింది. ఆమెకు పిల్లలంటే అంత ప్రేముందని తెలియదు. నాకు తెలుసు నువ్వు ఎందుకు తలస్నానం చేశావో. సాధువులు సన్యాసులు మంత్రాలు వేసినంత మాత్రాన పిల్లలు పుడతారా? రామరాజు అరుస్తున్నాడు. అబ్బా ఊరుకుందరు, నా నమ్మకం నాది. పడుకునేటప్పుడు దేవుని ముందు పెట్టిన కాగితం 3 సార్లు చదవండి, లేదంటే మానేయండి అన్నది గుసగుసగా. రేణు బయట గదిలోకి రాగానే ఇద్దరూ ఏం తెలియనట్లు వేరే విషయం మాట్లాడుతూ కూర్చున్నారు. ఆకలేస్తోందక్కయ్యా? వడ్డిస్తాను పదా. పద్మ లేచింది. ముగ్గురు భోజనాలు చేశారు. బయట గది డ్రాయింగ్ కమ్ బెడ్రూమ్, వెనుక గది వంటగది కమ్ పూజ, భోజనాల గది అతిథుల గది అదే. అందుకే నేలపై పాత తట్టు వేసి తుడిచి తన పడక వేసుకుంది రేణు. పుస్తకం తెచ్చుకొని కూర్చుంది. పడుకోరాదే రేణు, పొద్దున్నే లేపుతాను. 9-10 నిమిషాలే అక్కయ్యా అంది రేణు. తలకు దెబ్బ తగిలిందని చెబితే వినిపించుకోవేం? పద్మ బాధ చెల్లెలకి తెలియదు. భర్త మంత్రం చదివి పడుకోవాలి. రామరాజుకు అన్నం కడుపులో పడగానే కళ్ళ మీదకి మత్తు వచ్చేస్తుంది. లైట్ ఆర్పి పడుకుంది రేణు. అక్క వెలిగించిన దీపం మాత్రం వెంకటేశ్వర స్వామి పటం ముందు వెలుగుతోంది. ఆమెకు అరగంట చదవందే నిద్ర రాదు. అటు ఇటు పొర్లింది. అరగంట గడిచిపోయింది. గుసగుసలు వినిపించాయి.
రేణు 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 పలకలేదు. నిద్రపోయినట్లు అటు తిరిగి పడుకుంది. అది నిద్రపోయింది, వెళ్ళండి. లైటు వేయొద్దంటావు, నీతో చావొచ్చింది పద్దు. ఆ? అతని అడుగుల చప్పుడు దగ్గరైంది. ఊపిరి బిగబట్టింది రేణు. అస్పష్టమైన గొనుగుడు వినిపించింది. రేణుకు జాలి వేసింది, సిగ్గుపడింది కూడా. పట్నాలలో ఉండేవారు తమ పిల్లలను ఉంచుకోరని నిష్ఠురాలు వేస్తారు గాని వారి అవస్థలు ఇలా ఉంటాయి. ఎంత స్వేచ్ఛ అరికట్టబడిందో అర్థమైంది. తను బయట గదిలో పడుకుంటే బాత్రూంకు వెళ్లాలంటే వాళ్ళని లేపాలి. రామరాజు లేచి వెళ్ళిపోయాడు. తేలికగా నిట్టూర్చింది రేణు. మర్నాడు కాలేజీకి వెళ్లేసరికి మరో గోల. విద్యార్థులంతా బస్ కండక్టర్ను పట్టుకుని తెగ తిడుతున్నారు. రాఘవకెలా ఉంది? ఓ విద్యార్థిని అడిగింది. పర్వాలేదు. బయట అలజడి తగ్గిందా మిస్? అతను అడిగాడు. పోలీసులు ఉన్నారు అన్నది బయటికి తొంగి చూస్తూ. ఈ పోలీసులు పెద్ద నాయకులైపోయారు అన్నాడు మరో విద్యార్థి. కాదు, మనం చేశాం అన్నది రేణు. అందరూ అర్థం కానట్లు చూశారు. అవునండి, వాళ్ళు చేసిన గొప్ప ఏముంది? అసలు తప్పు చేసిన వాడికి పరపతి ఉంది కాబట్టి వదిలేశారు. పక్కవారిని పట్టుకున్నారు. వాళ్లకు రావాల్సిన డబ్బు రాబట్టుకుంటారు. మనం కళ్ళు విప్పే సమయం ఆసన్నమైందండి. బస్సులు కండక్టర్లవా, నాయకులవా? మనము ప్రజల్లో ఒక భాగం కాబట్టి ప్రజానాయకులను పట్టుకోవాలి అన్నది ఆవేశంగా. ఆమెకు బస్సును చూస్తుంటే, విరిగిపోయిన కాలేజీ గేట్ చూస్తుంటే రక్తం సలసలా కాగింది. బస్సు బాగు చేయటానికి మరో రకంగా పడుతుంది పన్ను. కాలేజీ గోడలు బాగు చేయటానికి డొనేషన్ రూపంలో వసూలు చేస్తారు. విద్యార్థులు ముఖముఖాలు చూసుకున్నారు. వాళ్లలో ఎక్కువ మంది వివిధ రాష్ట్రాలకు చెందినవారు. ఇంతలో పోలీసులు వచ్చి అందర్నీ వెళ్ళిపోమ్మన్నారు. రేణు, సీత కొంత దూరం నడిచి వచ్చారు. అసలు కథానాయకుడు కనిపించడేమే? అవును, వాళ్ళ నాన్న 4 తిట్టి ఇంట్లో కూలేసి ఉంటారులే అన్నది సీత. సీత, సంవత్సరం పొడవునా ఈ సమ్మెలు బందులు అయితే చదివేదెప్పుడు అన్నది. నిన్ను చదవమని ఎవరన్నారు? కాపీ కొట్టడం నేర్చుకో. రేపు ఫైనల్లో ఆ రవికాంత్ ఫస్ట్ క్లాసులో పాస్ అవుతాడు. విన్నాను, అతని పరీక్ష మరెవరో రాస్తారట కదూ. పోయిన సంవత్సరం మరో రౌడీ విద్యార్థి కోసం మ్యాథ్స్ లెక్చరర్నే ఉద్యోగం నుండి తీయించివేశారు. అన్యాయం అన్నది ఏటో చూస్తూ. అన్యాయం అని మెల్లగా అంటావా? మనలాంటి వారికి 3rd క్లాసే గతి నిట్టూర్చింది సీత. సీత ఇంటికి వచ్చి సీతతో క్యారమ్స్ ఆడింది కాసేపు. ఆమె వేళ్లవంక చూస్తూ ఉండిపోయిందామే. సీత, ఒకసారి రాఘవం చూసొద్దామా? పదా. ఇద్దరూ బయలుదేరారు. రాఘవ కోలుకున్నాడు, కానీ చాలా ఆందోళనగా ఉన్నాడు. రేపటి వరకు పూర్తిగా తగ్గిపోతుంది, మీరేం కంగారు పడకండి అన్నారిద్దరూ. నాకు తగ్గదని కాదండి, ఇంజనీరు రావుగారి పిల్లలకు ట్యూషన్ చెప్తున్నాను. అతను ఖచ్చితమైన మనిషి. ఫస్ట్ నాడు డబ్బు ఎలా ఇస్తాడో అలాగే చెప్పకుండా మానేస్తే తీసివేస్తాడు అన్నాడు దిగులుగా. ఓ, రేణు ఆలోచనలో పడింది. అందరూ డబ్బుండి సరదాకు కాలేజీలో చదవటానికి రారన్న సత్యం అర్థమైంది. అతని అడ్రస్ ఇవ్వండి, నేను సీత పెడతాం అన్నది. థ్యాంక్ యూ అని అడ్రస్ చెప్పాడు. పాపం, తండ్రి బడిపంతులుగా ఉంటూ పోయాడు. తల్లి ఊళ్ళో తండ్రికి వచ్చే పెన్షన్ డబ్బుతో బ్రతుకుతోందట అన్నది. ఇద్దరూ ఎవరి ఆలోచనలో వారు ఇంజనీర్ గారిల్లు చేరారు. ఆయన అప్పుడే ఆఫీస్ నుండి వచ్చినట్టున్నాడు. బూట్లు విప్పుకుంటున్నాడు. సార్, రేణు మాట్లాడాలనిపించింది. ఎవరు? ఓ, చందాలకా? ఏం చందా తల్లి? గణేష్ ఉత్సవమా? దుర్గా పూజకా? లేక ఎవడైనా చనిపోయాడా? వరద బాధితులా? బీద విద్యార్థులా? అతని స్పీడ్ విమానం కంటే ఎక్కువగా ఉంది. సీత అదిరిపోయింది. రేణు చిన్నగా నవ్వింది. విద్యార్థులమే గాని చందాల కోసం రాలేదు. మరి ఈసారి కాస్త తగ్గాడు. రాఘవ అంటూ అతని కన్నా స్పీడ్గా చెప్పేసింది రేణు. ఆ ఇంజనీర్ గారు ఒక్క క్షణం చూసి పకపక నవ్వేశారు. నేనంటే నాకంటే స్పీడ్. మొత్తానికి నా బలహీనత పట్టేశావు, కూర్చోండి అన్నాడు. ఆ తర్వాత క్రమశిక్షణ మీద అరగంట ఉపన్యాసం ఇచ్చి టీ ఇప్పించి పంపాడు. ఇద్దరిలో ఒకరు పాఠం చెబుతామంటే తమ పరిస్థితి అర్థం చేసుకోలేనంత మూర్ఖుడు కాడు అని చెప్పాడు. అమ్మయ్యా అని బయటపడ్డారు. ఇద్దరు నవ్వుకుంటూ ఇంటిదారి పట్టారు. బ్లూబర్డ్స్ యూత్ క్లబ్లో మెంబరు రవికాంత్. అతడు ఆ క్లబ్ క్రికెట్ టీం కెప్టెన్. బొంబాయి నుండి శివాజీ క్లబ్ వాళ్ళు మ్యాచ్ ఆడటానికి ఆహ్వానించారు. కాలేజీ విషయం తాడోపేడో తేల్చుకొనిదే ఇల్లు కూడా కదలనని ప్రతిజ్ఞ పూనాడు. కాంతి, వెళ్ళిరారా, ఇలాంటి విషయాలన్నీ నెత్తిన వేసుకుంటే సరిదిద్దలేక చస్తున్నాను అన్నాడు. తండ్రి విధి లేక వెళ్ళాడు.
అతను బ్యాటింగ్ చేస్తుంటే జడ ఒక పక్కకు పడిన అందమైన ముఖం కనపడింది. అప్రయత్నంగా చెంప తడుముకున్నాడు. బాల్ మిస్ చేశాడు. అతను ఆటంతా ప్రధ్యాసగానే ఆడి మ్యాచ్ ఓడిపోయాడు. క్లబ్ సెక్రటరీ ముఖం మార్చుకున్నాడు. ఏమైనా అంటే కష్టం. రవికాంత్ తండ్రి వల్ల క్లబ్బుకు ఎన్నో లాభాలున్నాయి. సావనీర్స్ వేస్తే కావలసినంత సహాయం చేస్తాడు. అది వదులుకునేంత మూర్ఖుడు కాదు. డిసప్పాయింట్ చేశావు కాంత్ అని మాత్రం అన్నాడు. కాంత్ తత్వం ఎరిగిన మరో మెంబర్ నవ్వేశాడు. లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ బిగ్ మ్యాచ్. ఓటమి గెలుపు మన చేతుల్లో లేవు వేదాంతిలా అన్నాడు. నా ఓటమికి కారణమైన ఓణి అనుకున్నాడు కసిగా. ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇల్లంతా సందడిగా ఉంది. హాల్ నిండా జనం కిటకిటలాడుతున్నారు. మమ్మీ కోపంగా అరిచాడు. అతని అరుపులకు అక్కడే కుర్చీలలో కూర్చున్న వాళ్ళంతా తిరిగి చూశారు. రవికాంత్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. తన ఫేవరెట్ సినిమా తార జయశ్రీ కనిపించింది. కాంతి ఇలారా తారమ్మ డైనింగ్ హాల్లో నుండి పిలిచింది. ఏమిటి మమ్మీ? కాంతి వాళ్ళు సినిమా తారలరా. హీరోయిన్ ఒక పెద్ద ధనవంతుల ఇంట్లో పనికి కుదురుతుంది. ఆ సీను తీస్తారట. మన ఇల్లు వాడుకుంటామంటే వారం రోజుల కోసం అంగీకరించారు మీ నాన్న అన్నది వీలైనంత మృదువుగా చెప్పాలని ప్రయత్నిస్తూ. అన్నాడు అయిష్టత చూపుతూ. మనసులో మాత్రం తన అభిమాన నటి తన ఇంటికి వచ్చినందుకు సంతోషంగా ఉంది. వాళ్ళని దాటుకొని తన గదిలోకి వెళ్ళాడు. స్నానం చేసి వచ్చేసరికి తన తండ్రి శ్రీనివాసరావు మరో వ్యక్తి బిగ్గరగా నవ్వుతున్నారు. హాయ్ రవి, ఎలా ఉంది నీ ట్రిప్? చాలా బాగుంది డాడీ అన్నాడు ఇబ్బందిగా చూస్తూ. రా, ఇతను నా బాల్యమిత్రుడు కిష్టయ్య. ఇప్పుడు కృష్ణమోహన్గా మారి సినిమాలు తీస్తున్నాడు. నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. నీ కొడుక్కి మాత్రం హీరో లక్షణాలున్నాయి. ఆ మాటకొస్తే హిందీ ఫీల్డులో తప్పితే మన తెలుగు ఫీల్డులో ఇంత మంచి పర్సనాలిటీ ఉన్న హీరో ఏడి అన్నాడు కృష్ణమోహన్. శ్రీనివాసరావు ముఖం వెలిగిపోయింది. కొడుకు చదువు సంగతి తెలుసు. ఏ ఉద్యోగం రాదు. వ్యాపారం చేసే కుదురులేదు. హీరో అయితే ఒక్కనాటితో లక్షాధికారి అవుతాడు. అతనొక విషయం మర్చిపోయాడు. అది కూడా అంత తేలికైన పని కాదని. అందరూ భోజనాలు చేశారు. తన బొంబాయి అనుభవాలు ఎవరితోనైనా పంచుకోవాలని ఉంది. మమ్మీ తల్లి గదిలోకి వెళ్ళాడు. తారమ్మ సినిమాలో యజమానురాలిగా వేషం వేస్తున్న తారతో కథానాయిక తల్లిని కూర్చోబెట్టుకుని పేకాడుతోంది. అరగంటలో 100 రూపాయలు కొట్టేశారు. తారమ్మ గొనుక్కుంది. ముక్క వెయ్యండి, ఇది చిన్న స్టేక్. మా లెవెల్లో అయితే 1000 రూపాయలు కొట్టేయాల్సింది అన్నది కథానాయిక తల్లి. మమ్మీ అసహనంగా పిలిచాడు. డబ్బేనా? బీరువాలో ఉంది చూడు అని తాళం చెవులు పడేసింది. విసుగ్గా చూశాడు. తనకు కావాల్సింది డబ్బేనా? వాళ్ళు తలపై రాళ్లు పడ్డా పట్టించుకునేలా లేరు. 2 చిక్లెట్లు తీసి నోట్లో వేసుకుని విసురుగా బయటికి నడిచాడు. అతను మర్చిపోయిన కాలేజీ విషయాలు మళ్లీ గుర్తుకొచ్చాయి. అతను పళ్ళు నూరుతూ రంగు ఇంటికి వెళ్ళాడు. ఇతన్ని చూస్తూనే ఏదో భూతాన్ని చూసినట్టు చూశాడు రంగు తండ్రి. రంగు లేడు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. అతనికి అక్కడున్న మోడా తీసుకుని అతని తలపై వేయాలన్నంత కోపం వచ్చింది. కానీ నిగ్రహించుకుని కృష్ణ దగ్గరకు వెళ్ళాడు. వచ్చావా కాంత్? నువ్వు లేక నాకేం తోచటం లేదు. మీ నాన్న పుణ్యమా అని బయటపడ్డాం అన్నాడు ఆనందంతో. ఆ రంగు తండ్రికి ఆ మాత్రం మర్యాద లేదేమిట్రా? వెధవ ముసలిపీనుగా 4 ఇచ్చుకుందాం అనుకున్నాను అన్నాడు సిగరెట్టు వెలిగించి. ఇద్దరూ అతని గదిలోకి వెళ్లారు. వాడికి నువ్వంటే ఇష్టం, గౌరవంరా. ఆ నామాల గుండుతో మనకేమిటి? కృష్ణ బాటిల్ తీశాడు. ఈ ఫారిన్ విస్కీ ఎక్కడిదిరా? మాకు తెలిసిన వాళ్ళు ఫారిన్ నుండి వచ్చి మా ఇంట్లో 2 రోజులున్నారు. షర్ట్ ఆఫర్ చేశారు. విస్కీ కావాలన్నాను అన్నాడు సంబరంగా. ఒక్కొక్క పెగ్ పడుతుంటే బండబూతులు వస్తాయి నోట. అరగంట గడిచేసరికి సుబ్బు రంగు చేరారు. కాలేజీ వాతావరణం ఎలా ఉందిరా? బొత్తిగా కలుషితం అయిపోయింది గురు. అందరూ పాఠాలు చదువుతారట, పరీక్షలు రాస్తారట అన్నాడు సుబ్బు. అంతేకాదు, బస్ కండక్టర్ అవమానం చేశాడని కాంత్ అల్లరి చేసినా 1 రోజుతోనే ముగిసింది కదూ. ఏడుపు ముఖం పెట్టాడు కృష్ణ. కాంత్, నీ ఓణి అదే అందపు పిల్ల రేణునా? రేఖానా? హీరోయిన్ అయింది. లెక్చరర్లు అంతా హారతి పడుదురు. ఒరేయ్, నీ భరోసా మీద ఒక్క పాఠం చదవలేదు. సుబ్బు దీనంగా ముఖం పెట్టాడు. చెస్ చదవలేదనకురా, కాపీ తయారు చేసుకోలేదను కృష్ణ సవరించాడు. నీకేంరా, ఎవరో ఒకరు రాస్తారు. బుడిబుడి రాగాలు తీశాడు సుబ్బు. పాతకాలపు వేసెలు ప్రియులను ఆకట్టుకోవటానికి అలాగే ఏడ్చేవారేమో. అవునరా,
ఈసారి నీ పాచిక పారదేమో. సారథిగాడు గట్టి ప్రయత్నాల మీద ఉన్నాడు అన్నాడు సుబ్బు. షటప్ అరిచాడు రవికాంత్. అతని కళ్ళు రక్తాన్ని కక్కుతున్నాయి. ఆవేశంతో కండరాలు ఉబ్బిపోయాయి. ఏరా, నా ఎఫిషియన్సీని సవాల్ చేసే మునగాళ్ళయ్యారా వారు? ఏం సుబ్బు, ఎలా ఉంది ఒళ్ళు? సాయంత్రం అందరికీ బిర్యానీ పార్టీ. సిగరెట్ని కోపంగా దూరంగా విసిరేశాడు. అది కాదురా కాంత్, నీ నక్క వినయాలు కట్టిపెట్టు. 2వ రోజు మ్యాచ్ ఉందని బొంబాయి వెళ్ళిపోయాను. అంతేకాని అవమానాగ్ని చల్లారిందనుకుంటున్నావట్రా ఫూల్. ఆ ఓణి ఆ సారథిగాళ్ల పని పట్టకపోతే నా పేరు కాంత్ కాదు అన్నాడు పళ్ల మధ్య నలిగిపోయిన చిక్లెట్ ఉమ్మేస్తూ. రవి, ఒక్క మాట చెబుతాను వింటావుట్రా? కృష్ణ అడిగాడు. ఏమిట్రా ఆ విలువైన మాట? మరో సిగరెట్ వెలిగించాడు. ఈసారి ఉపాయంగా తప్పించాలిరా. ఆ ఓణిని నమ్మించి నట్టేట ముంచాలి. ఆడపిల్ల అని మర్చిపోయింది. అవును కాంత్, అవునరా. ఆ సారథి మేస్టారు కాలు చెయ్యి విరిచేస్తాం. రంగు వంత పాడాడు. ఊహూ, రేపే యూనివర్సిటీ అధికారులకు విన్నపం పంపుతాను. పోర్షన్లు కాలేదు కాబట్టి పరీక్షలు పోస్ట్పోన్ చేయమని. వాళ్ళు అంగీకరించరు. అల్లజడి ప్రారంభించాలి అన్నాడు తల అడ్డంగా తిప్పుతూ. వద్దురా, ఈసారి మీ నాన్న కూడా మనల్ని సపోర్టు చేయరు. పరీక్షలు రాసి మనం పాస్ అవ్వకపోతే కొంప మునగదు. ఏం చేద్దామంటారు? రవికాంత్ కాస్త తగ్గి అడిగాడు. గుట్టుగా పని కానిచ్చేద్దాం, సుబ్బు ఉపాయం చెప్పాడు. ఆ అవమానం భరించలేక ఆ ఓణి ఆత్మహత్యకు పాల్పడితే అన్నాడు రంగు. రవికాంత్కు అభిమానంతో తలతలలాడే 2 కళ్ళు అతని ముందు మెరుపులా మెరిసి మాయమయ్యాయి. నోరు మూసుకు పడి ఉండు, నువ్వు చింతపడకు. అవునరా, ఓణి పరువు సారథి కాళ్లు విరగ్గొట్టి విద్యార్థి లోకంలో మనకున్న స్థానమేమిటో నిలబెట్టుకోవాలి. పిడికిలు బిగించాడు రవికాంత్. మిగిలిన వారు అనుసరించారు అతన్ని. నువ్వు మంచి యాక్టర్వి కావాలరా, కృష్ణ అన్నాడు. మొదలుపెట్టానుగా, చిన్నగా నవ్వాడు రవికాంత్. ఆ రోజు స్వేచ్ఛకు నిర్వచనం అన్నట్టు కష్టాలు సమస్యలు తమ వరకు రావన్నట్టు తాగారు, రకరకాలు తిన్నారు, 2వ ఆట సినిమా చూశారు. రవికాంత్ ఇంటికి వచ్చి బట్టలు మార్చుకొని పడుకోబోయిన వాడల్లా తల్లి తండ్రి నవ్వులు వినిపించి అటు వెళ్ళాడు. తారా, నా ప్రణాళికనిప్పుడు తప్పుడు అంచనాలు వెయ్యకు. ₹1,00,000 పెట్టుబడి పెట్టి మొత్తం తెలంగాణ వ్రాయించుకున్నాను. వీళ్ళు తీసే సినిమాకు తెలంగాణలో అంత డబ్బు వస్తుందా? తారమ్మ అడిగింది ఆశగా. 2-3 రావాలి వెర్రిదానా. మనవాడికి ఆ ఫీల్డ్లో ప్రవేశించే మార్గం చేయాలని. అక్కడ ఒక్క నిమిషం ఉండాలనిపించలేదు. డబ్బు డబ్బు ఉన్నది సరిపోదా? ఆశ ఆత్మీయతను అనురాగాన్ని మింగేసింది అనుకుని వచ్చి మంచానికి అడ్డంగా పడి కళ్ళు మూసుకున్నాడు. రవికాంత్, నా జీవితం సర్వనాశనం చేశావు. నీకేమొచ్చింది? నేను నలుగురిలో పడకముందే వివాహం చేసుకో. చేతులు జోడించి అర్థిస్తున్న రేణు కనిపించింది. ఓణి, నేను బఠానీనా? నా హృదయం బఠానీ కంటే కఠినంగా వజ్ర సదృశంగా ఉంది కదూ. రవి, అందరి ఆడపిల్లల్లా బెదిరిపోతాననుకుంటున్నావు కదూ. నిన్ను చంపి నేను చేస్తాను. పళ్ళు పటపటా కొరికాడు. పళ్ల మధ్య నాలుక నలిగిపోయింది. కంగారుగా కళ్ళు విప్పాడు. చుట్టూ చీకటి, సుదూరంలో కాంతి లేదు, వీధి లైట్లు తప్ప. ఓహో, ఇదంతా నా భ్రమ. లేచి మంచినీళ్లు తాగి బెడ్ లైట్ వేసుకుని నిద్రపోయాడు. మర్నాడు అతను అతి మామూలుగా తయారై కాలేజీకి బుద్ధిమంతుల్లా వెడుతుంటే ఆశ్చర్యంగా చూసింది తల్లి. గుడ్ మార్నింగ్ సార్. సారథి ఉలిక్కిపడ్డాడు. ఆకాశం ఊడిపడ్డదన్నా అంత ఆశ్చర్యపోడేమో. మార్నింగ్, చిరునవ్వుతో తను విష్ చేశాడు. అతను వెళ్ళి బుద్ధిగా క్లాస్లో కూర్చున్నాడు. పాఠం విన్నట్టు నటిస్తూ ప్రశ్నలు వేశాడు. ఇంటర్వెల్లో కాలేజీలో తన ప్రవర్తన ఓ పెద్ద చర్చనీయాంశమైందని గ్రహించిన రవికాంత్ నవ్వుకున్నాడు. ఒకసారి లేడీస్ రూమ్ వైపు వెడదామనిపించింది. అటుగా వెళ్ళాడు. మంగు, ఈ 3 సంవత్సరాల చరిత్రలో రవికాంత్ 40 నిమిషాల పాటు క్లాసులో కూర్చోవటం ఎరుగుదుమా? కూర్చోవటం సంగతి అటుంచు సీత, వాడి నోటితో ఎవరికైనా నమస్కారం చెప్పాడా? రవికాంత్ పళ్ళు కొరికాడు. ఆర్గానిక్ కెమిస్ట్రీ అర్థం కాలేదని 2వసారి చెప్పించుకున్నాడే. మరో అమ్మాయి ఆశ్చర్యపోయింది. నోట్స్ వెలగబెట్టినట్టున్నాడు. వాళ్ళ నాన్న వ్యాపారం దెబ్బతిన్నదట. కొడుకు డిగ్రీ మీద ఓ ₹1,00,000 కట్నం లాగొచ్చునని చీవాట్లు పెట్టాడేమో. వాళ్ళ నాన్న వ్యాపారం సంగతి నీకేం తెలుసు? సుమన్ అడిగింది. ఏది ఏమైనా రవికాంత్ లాంటి వారు 4 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంది. మా అంకుల్ ఆయన ఆడిటర్లే. వెళ్ళి ఆ అంకుల్ నీచుని పీచు పీచు చేయాలనుకున్నాడు. కానీ తన ప్రణాళిక గుర్తుకు వచ్చింది.
జేబులో నుండి 2 చీక్లెట్లు తీసి నోట్లో వేసుకున్నాడు. సీత, అతను ఏదో ప్రణాళికతో ఈ మార్పు ప్రదర్శిస్తున్నాడేమో. చురుకుగా వచ్చింది ప్రశ్న. చిరపరిచితమైన గొంతు. ప్రత్యక్షంగా వినే శ్రోతలతో పాటు పరోక్షంగా వింటున్న రవి ముఖం వెల్లవేసిన తెల్లగోడలా అయింది. ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. చదువు ఆటల్లోనే కాదు, ఈ ఓణి అన్నింటా ఫస్టే. నటించవలసిన పని అతనికేముంది రేణు? 4 అడుగులు వేసి అతను గుమ్మంలో నిలబడ్డాడు. రేణు జడలు వెనక్కు వేసుకుంది. టిఫిన్లో నుండి దొండకాయ ముక్కను తీసి కొరుకుతోంది రేణు. వెరీ సింపుల్. అధ్యాపకుల దృష్టి, పోలీసుల దృష్టి మళ్లించడానికి తుఫాను వచ్చే ముందుండే ప్రశాంతత ఇది అన్నది దృఢంగా. హలో టు ఎవ్రీబడీ. రవికాంత్ లావాలా పొంగుతున్న కోపాన్ని దిగమింగి చిరునవ్వుతో పలకరించాడు. హాయ్ హాయ్ రవి అంటూ అందరూ ఏదో మునిగిపోయినట్టు కంగారుగా లేచారు. రేణు అలాగే ఒక ప్రక్కగా కూర్చుని మిగిలిపోయిన కూర ముక్కలు తింటున్నది. అతని హృదయం బగ్గుమన్నది. అయినా బయటపడలేదు. మంగళ్, కుముద, మీరంతా నాకు నోట్స్ ఇవ్వాలి అర్థింపుగా అన్నాడు. ష్యూర్ ష్యూర్ అన్నారు అంతాను. హలో మేడం చిరునవ్వుతో రేణును విష్ చేశాడు. జుట్టో కాళ్ళో తప్ప మరేం అందిపుచ్చుకోలేని వాళ్ళు. మిస్ రేణు అన్నది నిదానంగా. మీ పేరు మిస్ రేణుక కదూ? ఐఆమ్ సారీ, అందుకే మేడం అన్నాను. అతి వినయం దూర్త లక్షణం. టిఫిన్ మూసి బేసిన్ దగ్గర చేయి కడుక్కుంది. తాటి క్రింద పాలు అనే సామెత ఉంది కదా అన్నాడు అతను నవ్వుతూ. తాటి క్రింద పాలు అన్న పద్యం గుర్తుందంటే. పళ్ళు బిగబట్టి నవ్వింది. సీత భరభరా బయటికి లాక్కుపోయింది. ఏమిటే, నీకు బుద్ధుందా? మెత్తమెత్తగా చీవాట్లు పెట్టింది. ఇద్దరూ రాఘవ గదికి వెళ్లారు. అతను పూర్తిగా కోలుకున్నాడు. చాలా థ్యాంక్స్ సీత, మా ఇంజనీర్ గారు నన్ను మాన్పించి ఆ ట్యూషన్లు నీకిచ్చేలా ఉన్నారు అన్నాడు ఉత్సాహంగా. పోనీ మనిద్దరిలో ఎవరికిస్తేనేం అన్నది. వెంటనే రేణువైపు చూసి తడబడింది. రేపు కాలేజీకి వస్తాను అన్నాడు. అతను నీడపట్టు నుండి ఫ్రెష్గా ఆరోగ్యంగా కనిపించాడు. ఇదిగో నోట్సు. అతనికి తన నోట్సు పుస్తకాలు ఇచ్చింది సీత. రాఘవ ఏదో చెప్పలేకపోయాడని గ్రహించింది రేణు. సీత, నేను మాట అడగనా? మాట అడగడానికి నా అనుమతి కావాలా? నవ్వింది సీత. మనసులో మాత్రం అమ్మో, ఆవులిస్తే ప్రేవులు లెక్క పెడుతుంది రేణు అనుకుంది. రాఘవతో సూటిగా మాట్లాడవేం? అతనంటే. రేణు, ఆమె చెయ్యి పట్టుకుంది సీత. ఆ వెచ్చదనం, అనుకంపనం అర్థం చేసుకుంది రేణు. కంగ్రాచ్యులేషన్స్ సీత, నేను పానకంలో పుడకలా రాలేదు కదా అన్నది ఆమె వంక చూస్తూ. లేదు రేణు, నువ్వెప్పుడూ నా అందాల మొలకవి. అదృష్టం బావుండి ఆడపిల్లనైపోయాను, లేకుంటే నిన్నెత్తుకుపోయి. ఆగు, ఎత్తుకుపోయి పెళ్లి చేసుకుంటే పడి ఉండటానికి నేనేం 19వ శతాబ్దం కన్యను కాను అన్నది కిలకిలా నవ్వుతూ. అబ్బో, ఏం చేస్తావు? అబ్బో, ఏం చేస్తానా? చేతనైతే అవతలివారి అంతు చూడటం, లేదంటే మనల్ని అంతం చేసుకోవటమో చేస్తాను. పాడు మాటలు మాట్లాడకు విసుక్కుంది సీత. పోనీలేమ్మా, తీయని కబుర్లే చెబుతాను. డిగ్రీ చేతికి రాగానే వివాహం చేసుకుంటావా? నేను పాస్ అయితే వెంటనే ఉద్యోగం దొరుకుతుందే. అతన్ని ఎంఎస్సి చదవమంటున్నాను. ఏదో కవిత్వం చెబుతాడు. అమ్మో, ఆ బుద్ధావతారానికి కవిత్వం కూడా వచ్చా? రేణు నవ్వింది. సీత కూడా కిలకిలా నవ్వి, మొదట నేను అలాగే పిలిచేదాన్నే. నువ్వు బుద్ధావతారం అన్నావు, నేనైతే మొద్దావతారం అనేదాన్ని. అప్పుడు ఉడుక్కున్నాడు గాని ఇప్పుడేమంటాడో తెలుసా? నా మాటలతోనే అతనిలో నిద్రాణమైన శక్తులు బయటపడ్డాయట. నవ్వింది సీత. సీత, అతన్ని నువ్వు అంతగా ప్రేమిస్తున్నావా? ప్రేమ గుడ్డిదన్నారు రేణు. అక్షరాల ఆ మాట నిజం. అతనికేం లేదని తెలిసినా చేరువయ్యాను. నాకేం లేదని బాధ లేదు. అతనిలోని చైతన్యాన్ని అయ్యి ఒకరికొకరం అన్నట్టు బ్రతికితే చాలు అన్నది ఆవేశంగా. భావుకురాలివి నవ్వింది రేణు. ఫైనల్ ఇయర్ పరీక్షలకు సెలవులిస్తున్నారు. అవునా? మీకంటే ప్రిపరేషన్ హాలిడేస్ మాకు ఇస్తున్నారు. పోనీ ఇదొకందుకు మంచిదే. అమ్మనోసారి చూసొస్తాను అన్నది రేణు. సందు మలుపు దగ్గర ఇద్దరూ విడిపోయారు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.